ప్రాముఖ్యతలు, వారికి ఉండవలసినటువంటి ప్రమాణాలు, వారికి ఇచ్చినటువంటి దేవుడు సూచనలు, వారికి ఇచ్చినటువంటి ఆత్మీయంగా వారు సంపాదించుకున్నటువంటి విషయాలన్నీ కూడా తన శిష్యులైనటువంటి దేవుని బిడ్డలకు అపోస్తున్నటువంటి పౌలు కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. ప్రార్థనలో మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. అంటే వారి జీవితం, వారు నిద్రపోతున్నను మేలుకొని ఉన్నను ఆత్మీయంగా ఉండడమే మెలకువగా ఉండడం. కాబట్టి వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, ప్రభువును తెలుసుకున్నటువంటి జీవితం, మెలకువ కలిగినటువంటి జీవితం, ప్రార్థనా జీవితం. అందుకే వారిని మెలకువగా ఉండండి. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. అంటే వారి జీవితంలో